సింధూరం ఆ ఆంజనేయ స్వామి గుళ్ళో వాడతాం కదా సింధూరం. ఆ ఎరుపు రంగులో ఉంటుంది, భక్తానికి రాసుకున్నామంటే వదలదు అది. ఆ ఎరుపు రంగు సింధూరం వీరత్వానికి చిహ్నం. ఎందుకు వీరత్వానికి చిహ్నము అంటే రామరావణుల యుద్ధం జరుగుతూ ఉంటే ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, ద్వంద్వ యుద్ధం అంటారు దాన్ని, మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు ఇద్దరు యుద్ధం చేస్తుంటే 3-4 గంటల యుద్ధం భయంకరంగా జరుగుతుంటే రావణుడు రాముడిని గెలవలేక ఆక్షేపించాట. ఏమని? రథం లేదు, బోడి నువ్వేమి రాజువయ్యా, రథం లేకుండా వచ్చావు, నేను రథం మీద ఉన్నాను, నేల మీద ఉన్నవాడితో యుద్ధం చేయాలంటే నాకు అవమానంగా ఉందన్నట్ట. ఆ మాటకు రాముడు పడ్డాడేమో కానీ ఆంజనేయ స్వామి పడ్ల. ఆయన వెంటనే వచ్చి, స్వామి వాడేవాడండి మీకు రథం లేదనడానికి, హనుమద్ రథం నేనున్నాను, నా మీద కూర్చోండి అన్నట్ట. హనుమంతుడే రథం అయ్యాడు. ఇప్పటికీ విష్ణువాలయాల్లో హనుమద్ రథం మీద వెంకటేశ్వర స్వామి సహా అందరినీ ఊరేగిస్తారు. కారణం అది. హనుమంతుడు రథంగా ఉన్నాడు, బాగానే ఉంది. రామచంద్రమూర్తి కూర్చున్నాడు, రావణాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. అది అవకాశంగా తీసుకుని రావణాసురుడు సుందరకాండ నాటి కక్ష తీర్చుకోవాలని రాముడి కంటే ఎక్కువ బాణాలు హనుమంతుడి మీద వేశాడు. ఎందుకంటే ఆయన యుద్ధం చేయట్లేదుగా పాపం, ఇలా పట్టుకుని ఉన్నాడు ఆయన రాముడిని, ఇలా పట్టుకున్నాడు, మోకాళ్ళ దగ్గర పట్టుకున్నాడు జారిపోకుండా. రాముడు యుద్ధం చేస్తున్నాడు, రాముడితో యుద్ధం చేయలేక హనుమంతుడి మీద బాణాలు వేశాడు. ఒట్టిన నిలబడిన రథం మీద బాణాలు వేస్తారండి ఎవరైనా? రథం మీద వేశాడు. రావణాసుడు పరాక్రమం అంత గొప్పది, వాడు మహావీరుడు అంటే ఎలాగా. అది వేస్తే హనుమంతుడు ఒంటి నుంచి నెత్తురు ధారలుగా స్రవించిందండి. ఆ నెత్తురు రంగే సింధూరం. అందుకే ఆంజనేయ స్వామికి సింధూరం చాలా ఇష్టం. మనం ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టం అనగానే గ్రహించవలసింది ఏమిటి అంటే, దేశం కోసం ధర్మం కోసం నెత్తురు చిందించడానికి సిద్ధంగా ఉండాలి, అది సింధూరం ఇష్టం అంటే అర్థం. అంతేగాని నేను ఆంజనేయ స్వామి గుళ్ళో 2 కేజీలు సింధూరం పూసానండి, నీ ముఖానికి పూసుకో, ఎవడొద్దన్నాడు ఇక్కడ. ఇది మనం అజ్ఞానం అంతా ఇక్కడే ఉంటుందండి. అజ్ఞానం అంతా, ఆధ్యాత్మికతలో అజ్ఞానం అంతా ఇక్కడే ఉంది. ఆంజనేయ స్వామికి సింధూరం ఇష్టం అంటే ఎందుకు ఇష్టం ఆలోచించమే, ఇష్టం అంతే. 10 కేజీలు సింధూరం పట్టుకొచ్చి గుళ్ళో బారబోస్తాడు. ఇక అది ఈ జన్మ కడిగినా పోదు అది. ఆంజనేయ స్వామి కూడా చెకాకుపడి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, నేను ఉండలేకపోతున్నాను ఈ సంతలో అని. ఆయన ఒంటి నిండా నెత్తురు గారిందమ్మా, ధర్మం కోసం పోరాడడం. ఆయనకేం సీతాదేవి ఏమైనా మేనకోళ్ళ, రాముడు ఏమైనా మేనత్త కొడుక? ఆయనకేంటి ఆయనకి సంబంధం? పైగా జాతి కూడా ఒకటి కాదు, వీళ్ళు నరులు వాళ్ళు వానరులు. పైగా ఇంత చేసి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయ్యాక కనీసం ఆంజనేయ స్వామిని పిలిచి హోమ్ మినిస్టర్ పదవేనా ఇవ్వలేదు ఈ పెద్ద మనిషి. ఓ ఉంగరం ఇచ్చి పొమ్మన్నాడు, అది కూడా సీతాదేవి చెబితే ఒక హారం ఇచ్చి. ఆవిడిచ్చింది, ఈయన ఇవ్వలేదు. ఏం పుచ్చుకోకుండా ఆశించారండి? మనం ప్రతిదానికి ఫలితం అంటాం, ఏమీ పుచ్చుకోకుండా అంతటి సాహసం చేసినటువంటి హనుమంతుడు జాతిలో పుట్టాం. ఉపాధ్యాయ సోదరులు గుర్తుంచుకోండి, హనుమంతుడు జాతిలో పుట్టాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలితం భగవంతుడికి వదిలే, నీ పని నువ్వు చేయి. మంత్రి పదవి ఆశించలేదు, కనీసం గౌరవం ఆశించలేదు. అది కూడా ఈయన ఇవ్వకపోతే సీతాదేవి చెబితే ఒక హారం ఇచ్చాడు, అది పట్టుకుని వెళ్ళిపోయాడు కిష్కింధకి. మళ్ళీ ఇంకో విశేషం, మీకు రామచంద్రమూర్తితో చివరి వరకు హనుమంతుడు లేడు. మనం అనుకుంటాం ఇవన్నీ లేడు, పట్టాభిషేకం కాగానే వెళ్ళిపోయాడు. ఆయనకి తెలుసు నేను సుగ్రీవుడు మంత్రిని, రాముడికి మంత్రిని కాదు, ఉండవలసింది సుగ్రీవుడి దగ్గర. ఆయన ధర్మాన్ని ఆయన చేశాడు, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం రామచంద్రమూర్తి దగ్గర లేడు. ఆయన ధర్మం అంతే అక్కడ, అంతేగాని భజన చేసుకుంటే ఇక్కడ కూర్చోలేదు. ఆయన ధర్మం కోసం వెళ్ళిపోయాడు. అంటే ఏమీ ఆశించాలా, కనీసం ఇక్కడ ఉండాలి, తన ప్రాధాన్యం పెరుగుతుందని కూడా ఆలోచించాల. నా పని అయిపోయింది కానీ వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాడు అంతే. అదండి భారత జాతి. దేవుళ్ళు అంటామండి, దేవుళ్ళను పూజించలే ముందు వాళ్ళ తత్వం తెలుసుకుంటే దేశభక్తి దైవభక్తి కంటే గొప్పదనే విషయం తెలుస్తుందండి. ఖచ్చితంగా దేశభక్తి దైవభక్తి కంటే గొప్పదనే విషయం తెలుస్తుంది వాళ్ళ తత్వం. అందుకు సింధూరం.